ప్రభునామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుడి వాక్యము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 4వ వచనము. నీకు కేవలము నీకే నేను విరుద్ధంగా పాపము చేసి ఉన్నాను. దావీదురాజు అంటున్నాడు. నీ దృష్టికి నేను చెడుతనము చేసి ఉన్నాను. నేను పాపములో పుట్టినవాడను. నా పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యంలో నీవు నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రంలో ఉన్నట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపము, ఇమము కంటే తెల్లగా నన్ను కడుగుము. హల్లెలూయా అని దావీదు అంటున్నాడు. దావీదు దేవుడికి హృదయానుసారుడు. దావీదు దేవుడు హృదయాన్ని గెలుచుకున్నవాడు. దేవుడు దావీదు హృదయాన్ని కూడా గెలుచుకున్నాడు. ఎలా గెలుచుకున్నాడు? దావీదు తెలివి కలిగిన వాడని, జ్ఞానము కలిగిన వాడని, సామర్థ్యం కలిగిన వాడని కాదు, కానీ దావీదు నిత్యము దేవుడి వైపు త్రిప్పబడ్డాడు. ప్రతి సహాయము దేవుడి దగ్గర నుంచి తీసుకోగలిగాడు. ప్రతి విషయంలో దేవుడితోనే, దేవుని అనుసరించే విజయాలు ఆయన పొందుకున్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుని ఈ దినము ఈ దేవుడిని యెహోవా నా చేతికి అప్పగించను అన్నాడు. అంతమంది ప్రజలు యుద్ధం పోయినప్పుడు ఒకరి నోటి నుంచి కూడా ఆ మాట వెళ్ళలేదు, కానీ దావీదు రాగానే ఆ మాట దావీదు అన్నాడు. దావీదు దేవుడి వైపు త్రిప్పబడ్డాడు ప్రతి విషయంలో. కాబట్టి దావీదు హృదయమును దేవుడు గెలుచుకొని ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. తగిన రీతిగా ఆయనను హెచ్చించి రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత దావీదు పాపమును కడుగు ప్రభు అంటున్నాడు. ఎలా పాపం చేశాడు? ఎందుకు పాపం చేశాడు? ఇక్కడ చదువుకుందాం. అదే 51వ కీర్తన పైన ఇక్కడ రాయబడి ఉన్నది. ఏమని? దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. హల్లెలూయా. దావీదు బెత్షెబా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, సరిపోలేదు ఆయనకి? ఆ రాజు ఎందుకు వెళ్ళాడు? రాజుగా చేసిన తర్వాత ఆయన మేడమైన తిరుగుతున్నప్పుడు బెత్షెబా తల్లి గారు స్నానం చేస్తున్నప్పుడు దావీదు గారు ఒక్కసారి చూసిన చూపును ఒక్కసారిగా ఆగిపోలేడు. మరొకసారి చూశాడు. ఒక్కసారి చూసావంటే పొరపాటు జరిగింది, మరొకసారి చూసావంటే మనము ఏదైనాను సరే, మనమైనాను సరే దాన్ని పాపం కిందే లెక్క. అది చూసినామా ఆయన శరీరము దేనితో రిండుకొని ఉన్నది? ఆ రీతిగా రిండుకొని ఉన్నప్పుడు ఆ తల్లిని పిలువనంపించుకొని ఆ తల్లితో పాపం చేసి ఉన్నాడు. ఆ పాపమును కప్పుకొనుటకు యుద్ధంలో నుంచి యూరియాను రప్పించాడు. అలా భర్తను యూరియాను రప్పించి నీవు ఇంటికి వెళ్ళు అన్నప్పుడు యూరియా గారు ఎంతో నమ్మకం కలిగిన బంటు కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఇంటికి వెళ్ళాను, అందరు యుద్ధంలో ఉన్నారు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి సుఖించగలనా అని ఆయన వెళ్ళకపోతే రేపు ప్రొద్దున మళ్ళీ యుద్ధ రంగంలోకి పంపేటప్పుడు దావీదు రాజు మరణ శాసనం యూరియా గురించి రాశాడు. యూరియా గురించి రాసిన మరణ శాసనమును యూరియా చేతుల్లోనే పెట్టి యుద్ధంకు పంపించాడు. యూరియా గారిని హత్య చేయించాడు. దావీదు చేసిన పాపాలు 2. బెత్షెబాతో చేసిన పాపం మొదటిది, యూరియాని చేసిన పాపం రెండవది. 2 పాపాలకు దావీదు దేవుడి దగ్గర గోజాడుతున్నాడు. నాతాననే ప్రవక్తను దేవుడు దర్శించాడు. ప్రవక్తను పంపించినప్పుడు నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి ముచ్చటించి కథరూపంగా చెప్పాడు. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకటే గొర్రె ఉంది, 100 గొర్రెలు ఉన్నాడు, ఒక గొర్రెను తీసేసుకున్నాడు, ఈ రీతిగా చేసి ఉన్నాడు అని అన్నప్పుడు ఎవడు అని ఉగ్రరూపమై దావీదు రాజు లేచి నిలబడ్డప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, అది నీవే అని అన్నప్పుడు ఆయన తలదించుకొని దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు, ప్రభా కేవలం నీకే విరుద్ధంగా నేను పాపం చేస్తున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడునత నడిచి ఉన్నాను. నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, నా తల్లి నన్ను పాపంతోనే గర్భం ధరించినది. నువ్వు అంతరంగంలో సత్యంను కోరుచున్నావు. ఏమో కంటే తెల్లగా నన్ను కడుగుము, ఇస్సోపుతో నన్ను కడుగుము ప్రభా, నేను పాపం చేసి ఉన్నానని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రజలు దావీదుతో అంటారు ఏమని? దేహో మందిరమునకు మనం వెళ్ళుదాము రండి అన్నప్పుడు నా హృదయం సంతోషించను అన్నాడు దావీదు. చిరకాలం యెహోవా మందిరం నివాసం చేసేదని అన్నాడు. అంతగా దావీదుకు దేవుడికి అంత సన్నిహితంగా ఉన్న సమయాన్ని ఒక్క రకంగా అయిన ఒక పాపంతో దేవుడికి ఒక పాపం పోయి 2 పాపాలు ఒకటెనక ఒకటి చేస్తూ దేవుడికి ఎంత దూరం అయిపోయాడు. అయినా దేవుడు దావీదును వదిలిపెట్టలేడు. నాతాననే ప్రవక్తను పంపించి హెచ్చరించి తన బిడ్డను తన వైపు త్రిప్పుకొని ఉన్నాడు. ఎందుకు? దావీదు తన హృదయానుసారుడు కాబట్టి జాగ్రత్త. మనము కూడా దావీదు 2 పాపాలు చేసిన దావీదు నిత్యము పోరాడి ప్రార్థనలో దేవుడి దగ్గర పోరాడుతూ ఉన్న దావీదు, పశ్చాత్తాపడుతున్న దావీదు, కన్నీరు విడుస్తూ నిత్యము దేవుడి సన్నిధిలో కుమిలిపోతున్న దావీదు, ఎంత గొప్ప రాజై కూడా అంతటి కన్నీళ్ళు విడిచిన దావీదు
దేవుడి కనికరాన్ని పొందుకున్నాడు. మరి నీవు నేను 2 పాపాలకే దావీదు ఆరేదైతే మరి మనము ఎన్నో పాపాలు చేస్తున్నాం. చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా ఎన్నో జరుగుతున్నాయి. అయినను సరే మనం ఎందుకు బ్రతుకుచున్నాం? సర్వాధికారి అయిన సర్వశక్తి గల దేవుడు భూలోకంలోకి మన కొరకు వచ్చి తన పరిశుద్ధ రక్తంను ఒలికాడు కాబట్టి, ఆ కృప కాలంలో మనం ఉన్నాము కాబట్టి, అనే రక్తం ద్వారా మన పాపాలన్నీ తుడుపుపెట్టబడి మనము నీతిమంతులుగా తీర్చబడి ఉండి మనము దేవుడి సన్నిధిలో బ్రతకగలుగుతున్నాం. ఇంకా దేవుడి దృష్టికి ఎంత పాపం చేస్తున్నానో మనము దేవుడితోనే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను నా నా సూర్యుడి కాంతిని నేను ఉదయింపజేస్తున్నాను అంటున్నాడు. మనం బ్రతుకుచున్నామంటే కేవలం దేవుడి దయ. మనము కూడా జాగ్రత్త కలిగి దేవుడి సన్నిధిలో పాపమునంతా విడిచిపెట్టుకొని అంతరంగంలో నుండి పాపమంతా తొలగించుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ కేవలం దేవుడికి హృదయానుసారంగా దేవుడి దృష్టికి కేవలం మంచివారం మనం అనిపించుకొని బ్రతుకుటకు రేపటి దినం నాడు పునరుద్ధానంలో ఎత్తబట్ట గుంపులో మనం ఉండాలంటే ఆంతర్యంలో మనకు దేవుడు మన నీతిని చూడాలి. ఇట్టి కృప మనందరికీ దేవుడు దయచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.